పాయింట్ నార్లాపూర్ పంప్ హౌస్ దగ్గర మనం ఒకటి బటన్ ఆన్ చేసి టెస్ట్ చేసినాం సార్. వారు అన్నట్టు ఎన్నికల ముందు చేసినాం, అవన్నీ పొలిటికల్ ఇష్యూస్ పక్కన పెడితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఏదులా వట్టే ముద్దండపూర్ పంప్ హౌజులు రెడీగా ఉన్నాయి సార్. ఒక 1 TMC పంప్స్ రెడీగా ఉన్నాయి. ఎందుకు వాటిలో వాటర్ పంప్ చేస్తలేరు అనేది ఫస్ట్ క్వశ్చన్ సార్. సెకండ్, నార్లాపూర్ రిజర్వాయర్ తర్వాత చిన్న స్ట్రెచ్ ఉంది సార్, కాలువ 3 to 5 kilometers తవ్వితే మొత్తం ఇప్పుడు ఏదైతే ఈ ప్రాజెక్ట్ పర్పస్ ఉందో సర్వ్ అయ్యే అవకాశం ఉంది సార్. లాస్ట్లీ పేపర్లో వచ్చిన విషయం ఒకటి అడుగుతా ఉన్నా సార్. ట్రాన్స్మిషన్ లైన్లు సబ్స్టేషన్లకు సంబంధించి పెండింగ్ బిల్స్ మీరు ఇస్తే తప్ప జెన్కో మిగతా పనులు చేయనని చెప్పిందని వార్తలు వచ్చినాయి సార్. మరి గవర్నమెంట్లో ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ మధ్యలో ఉన్నటువంటి దీంతోని ప్రాజెక్ట్ అయితే లేదా అన్నది ఇంకొక అనుమానం సార్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఒకటి తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు సార్ ఆంధ్రప్రదేశ్లో పర్మిషన్ లేకున్నా ప్రాజెక్టులు కట్టారు కాబట్టి తెలంగాణలో పర్మిషన్లు వచ్చినా రాకపోయినా మనం ప్రాజెక్టులు కట్టడం మొదలుపెట్టినాం. వారేదో గొప్పగా ప్రాజెక్టులు రాలేదు అంటే అదే కుట్రలను ఛేదించడానికి. ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సార్ కడుతున్నారు సార్, అక్కడ మీరెందుకు ఆపుతలేరు? అదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి అడ్వైజర్గా ఉన్నటువంటి ఆదిత్యనాథ్ దాస్ని తీసుకొచ్చి ఇవాళ మీరు ఇరిగేషన్ అడ్వైజర్ పెట్టుకుంటే ఆయన మన తెలంగాణ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఇస్తారా సార్? తమరి ద్వారా అధ్యక్ష నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా సార్. మన చరిత్రనే నీళ్ల మీద సార్. నీళ్ల మీద ఏర్పడేటువంటి చరిత్రలో ఇక్కడ అనుమతులతో ప్రాజెక్టులు కడదామంటే మన ప్రజలకు న్యాయం జరుగుతుందా? మరి అక్కడ రాయలసీమ ఎట్లా కట్టుకుంటారు సార్? ఏం అనుమతులు ఉన్నది వాళ్ళకు? వాళ్ళు మొత్తం డీటెయిల్ హిస్టరీ ఉంది సార్. రోజుకు ఒక TMC ఎత్తుకపోయేటటువంటి ఆర్డర్ ఇదే ఆదిత్యనాథ్ దాస్ అక్కడ ఇచ్చిండు. ఆయన మన తెలంగాణలో ఎట్లా పెట్టుకుంటాం సార్ అడ్వైజర్గా? దయచేసి వారు చెప్పాలని కోరుతా ఉన్నాను. ఈ సమాధానం కొద్దిగా డీటెయిల్గా ఉన్నట్టు అనిపించలేదు అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులతో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే హెడ్ వైజ్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు రీఆర్గనైజేషన్ యాక్ట్లో రావాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి అధ్యక్ష. అందులో ప్రత్యేకించి బయ్యార ముక్కుకు సంబంధించి రిపీటెడ్గా మన పార్లమెంట్లో వాళ్ళు సమాధానం చెప్తా ఉన్నారు, మేము అసలు బయ్యారం దగ్గర ఫ్యాక్టరీ పెట్టేటటువంటి సమస్య లేదని చెప్పి. దానికి సంబంధించి ఏమన్నా అసలు బేసిక్ అలొకేషన్ అన్నా జరిగిందా లేదా? అట్లనే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించేమో పాజిటివ్ న్యూస్ వస్తూ ఉంది అధ్యక్ష, కోచ్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తామని. మరి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి బేసిక్ అలొకేషన్ వచ్చిందా లేదా? అండ్ బీబీ నగర్లో ఎయిమ్స్ కడతా ఉన్నాం అధ్యక్ష. ఎయిమ్స్కి సంబంధించి మరి ఎంత ఇచ్చారు, ఇంకా పెండింగ్ ఎంత ఉంది, ఇట్లాంటి అంశాలు అధ్యక్ష. నేను అట్లా హెడ్ వైజ్గా ఇస్తారు డీటెయిల్స్ అనుకున్నాను, కానీ అట్లా ఇవ్వలేదు. అవకాశం ఉంటే అట్లా ఇవ్వాలని మంత్రివర్యులు కోరుతా ఉన్నాను అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష మనం చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి మొదలు పెడితే స్థానికంగా ఉండేటటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడితే మీకు తెలంగాణకు 30,000 కోట్లు తెచ్చాం, 40,000 కోట్లు తెచ్చామని చాలా బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష. అందుకోసమనే ఈ ప్రశ్న ప్రత్యేకంగా అడగడం జరిగింది అధ్యక్ష. ఉదాహరణకి మనకు మన హైదరాబాద్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనం ఇక్కడ నుంచి 10,000 కోట్లకు పంపాము అంచనా వేసి, వాళ్ళు ఎంతో కొంత ఇచ్చిర్రు, 200, 300 అన్నారు. కానీ ఆ వివరాలు ఇందులో లేవు అధ్యక్ష. అట్లానే పంట నష్టం జరిగినప్పుడు కూడా మనం చాలా పెద్ద ఎత్తున అంచనాలు వేసి పంపినాం అధ్యక్ష. దాంట్లో మరి ఏమిచ్చారు కేంద్ర ప్రభుత్వం అన్నది డీటెయిల్గా ఇచ్చినుంటే మనం రేపు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి ఆస్కారం ఉండేది అధ్యక్ష. అట్లనే చివరిగా నీతి ఆయోగ్ అనేటటువంటి సంస్థ మరి కేంద్ర ప్రభుత్వానికి డిఫరెంట్ రికమెండేషన్స్ ఇస్తుంది అధ్యక్ష. అందులో మనం మిషన్ భగీరథ ఏదైతే ఉందో దానికి 24,000 కోట్లు ఇవ్వాలని వాళ్ళు రికమెండ్ చేసి చాలా సంవత్సరాలైంది. దానికి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఫాలో అప్ చేసాం. మీరు కూడా ఫాలో అప్ చేస్తే, ఎందుకంటే నిన్న మంత్రి సీతక్క గారు సమాధానం ఇస్తూ కూడా 53 లక్షల పైచిలకు మనం మిషన్ భగీరథలో ఇండ్లకు కనెక్షన్స్ ఇచ్చుకున్నామని చెప్పారు అధ్యక్ష. ఇంకోన్లీ 4 lakhs ఉన్నాయి దాంట్లో కూడా. అంటే ఆల్మోస్ట్ అది ఫినిష్ అయినటువంటి ప్రాజెక్ట్కి మన హక్కుగా మనం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా వారు ఫాలో అప్ చేయవలసిందిగా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అట్లానే మిషన్ కాకతీయకు సంబంధించి కూడా నీతి ఆయోగ్ వాళ్ళు రికమెండ్ చేశారు అధ్యక్ష. 20,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వచ్చు తెలంగాణ ప్రభుత్వానికి అని రికమెండ్ చేశారు. మరి దాంట్లో ఏమన్నా ఫాలో అప్ చేస్తామా? ఎస్పెషలీ అవకాశం ఉంటే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా సభ్యులందరికీ హెడ్ వైజ్గా ఇచ్చినట్టయితే బాగుంటుందని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. ప్రతిసారి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నిస్తామని వారు అనుకుంటున్నారు అధ్యక్ష. నా ఉద్దేశం అది కాదు. మా ఉద్దేశం ఏంటంటే బీజేపీ నుండి ఎవరు వచ్చినా అడ్డగోలుగా ఇన్ని ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం, ఇన్ని లక్షలు ఇచ్చినాం, అన్ని లక్షలు ఇచ్చినాం అంటారు అధ్యక్ష. దానికోసమే ఆ క్లారిటీ కోసం అడగడం జరిగింది. కాకపోతే వీరు గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చాలా కన్ఫైన్ టు అడిగిన క్వశ్చన్ కానీ ఇచ్చామని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ టైం మేము కూడా ప్రశ్నలు డిఫరెంట్గా ఇస్తాం అధ్యక్ష. కాకపోతే మీరు 10 సంవత్సరాల్లో మేము తేలేకపోయామని నిధులు చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే మాకు బీజేపీకి ఉన్న వైరంతో ప్రాబబ్లీ మేము తేలేకపోయామేమో. మీకు బీజేపీకి ఉన్న ఫ్రెండ్షిప్తో మీరు తెచ్చుకోగలుగుతున్నారు ఈ మధ్య. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మీరే అంకెలతో సహా ప్రూవ్ చేశారు కాబట్టి మేము సంతోషిస్తున్నాం అధ్యక్ష. జై తెలంగాణ.
ఎవరైతే పేర్లు మొదలిచ్చున్నారో వాళ్ళనే పిలుస్తాను. ఎవరైతే నా లిస్ట్ వచ్చిందో అంతవరకే కన్ఫైన్ అవుతాను. ధన్యవాదాలు సార్. సార్, ఇటీవల కాలంలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక సినిమాకి సంబంధించినటువంటి ఏదో షో వేస్తే, బెనిఫిట్ షో వేస్తే అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం జరిగింది సార్. అలాగే ఆ మహిళకు సంబంధించినటువంటి కొడుకు సావు బతుకుల మధ్య కిమ్స్ హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతా ఉన్నాడు సార్. నేను నిన్న అక్కడికి వెళ్లి ఆ అబ్బాయిని పరామర్శించడం జరిగింది సార్. అసలు ఈ బెనిఫిట్ షోల వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమొస్తుందో పక్కకు పెడితే ఇటీవల కాలంలో బదనాం ఎక్కువైపోయింది సార్. ఏదో సినీ పరిశ్రమను, సినీ రంగాన్ని ఇక్కడ కాపాడాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అవకాశాలు కల్పిస్తా ఉంటే, అయితే ఆ మరణం ఏదైతే జరిగిందో ఆ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ క్లియర్ గా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నమోదు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే విధంగా సినీ పరిశ్రమలోని కొంతమంది పనిచేస్తా ఉన్నారు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని అలాగే పోలీస్ వ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అటువంటి వాటి రిపీట్ కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి, అలాగే కొంతమంది అధ్యక్ష సినిమా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఇబ్బంది లేదు అధ్యక్ష, విపక్ష నాయకులతో కలిసి అధికార పక్షాన్ని కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. లేదు సార్, రాజకీయం కాదు సార్, రాజకీయం కాదు సార్, ఇక్కడ రాజకీయమే లేదు సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే విధంగా కుట్రలో వాళ్ళు భాగస్వాములు అవుతున్నట్టుగా మాకు అనుమానం ఉంది. దాన్ని పూర్తిగా ఎంక్వైరీ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం. తాతామది గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఐ విల్ టేక్ టుమారో, నో ప్రాబ్లం. మీ ద్వారా అన్న నీ దండం పెడతా, ఒక్క నిమిషం ఆగన్న ప్లీజ్. అధ్యక్ష, 2 అర్జెంట్ మ్యాటర్స్ మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఒకటి, నిన్న లక్ష్మీ భవానీ విషయం అధ్యక్ష. అమ్మాయి పరిస్థితి సీరియస్గా ఉంది. ఇది అమ్మాయిని కాళ్ళు ఎలుకలు గరిచింది బీసీ గురుకుల పాఠశాలలో. ఆ అమ్మాయి ఖమ్మం మమతా మెడికల్ కళాశాలలో ఇప్పుడు చికిత్స పొందుతుంది. 7 సార్లు కలిసింది. 7 సార్లు రెబీస్ వ్యాక్సిన్ వేయించారు అమ్మాయికి. వాళ్ళకి తెలవక ఆ స్కూల్ వాళ్ళ అమ్మాయిని బెదిరించారు. ఈ పాప ఒక సింగిల్ మదర్ కూతురు. వాళ్ళ మదర్ పాప కూలి చేసుకొని బ్రతుకుతుంది. ఆమె రోజు కూలికి పోతే తప్ప ఇంకోటి ఆమెకి ఆధారం లేదు. దయచేసి ఈ అమ్మాయి 2 కాళ్ళు కూడా మొత్తం నడుము నుంచి కింద వరకు పడిపోయి ఉన్నాయి. ఈ విషయం మీద ఇంతకుముందే నాకు తెలిసింది, మరి రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్కు తరలిస్తున్నారని తెలిసింది. బట్ ఐ డోంట్ నో ద ఫ్యాక్ట్స్. బట్ నేనేమడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా అధ్యక్ష, ఈ అమ్మాయికి ఇమీడియట్గా వైద్య సాయం రాష్ట్ర ప్రభుత్వం అందించాలి. 2, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ అమ్మాయికి అయ్యేటువంటి ఖర్చులన్నీ భరిస్తూ ఆ అమ్మాయికి, ఆ కుటుంబానికి ఏదో ఒకటి మీరు, ఎందుకంటే ఎవరు లేరు ఆ కుటుంబానికి, ఉద్యోగం కానీ ఎలాంటిది ఇవ్వాలని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. అదే సందర్భంలో ఇలాంటి పరిస్థితులు ఇతర స్కూల్స్లో ఏమైనా ఉంటే దయచేసి వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా జాగ్రత్తలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నా. 2వ అంశము పీజీ మెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి అధ్యక్ష. దీనికి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం జూన్లో ఒక జీవో తీసుకొచ్చింది. ఏంటనంటే 4 సంవత్సరాలు కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఉంటేనే ఇక్కడ మీరు లోకల్ వాళ్ళు అనేటువంటి ఒక జీవోని తీసుకురావడం జరిగింది. దాని మీద కొంతమంది అభ్యర్థులు హైకోర్టుకు వెళ్ళారు. మన స్టేట్కు సంబంధించినటువంటి స్టేట్ కౌన్సిలింగ్ అనేది ఆగిపోయింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కోటాలో ఉన్నటువంటి కౌన్సిలింగ్ ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయింది, సెకండ్ కౌన్సిలింగ్ నడుస్తుంది. మన రాష్ట్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా దీని మీద ఒక నిర్ణయం, ఎందుకంటే కోర్టులో పెండింగ్లో ఉంది ఇష్యూ. దీనివల్ల మన విద్యార్థులు, తెలంగాణ బిడ్డలు నష్టపోతారు. కాబట్టి ఇమీడియట్గా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యాక్షన్ తీసుకోవాల్సిందిగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.